సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనకు బాబాగారు అందిస్తున్న సందేశం, బిడ్డ, నువ్వు చూడగానే నా నుదుటిన ఉన్న ఓంకారాన్ని తాకు. నువ్వు తాకిన ఆ క్షణం నుండి నీకు అద్భుతమైన శుభవార్త వినటమే కాకుండా నీ జీవితం గొప్ప మార్పు అందుతుంది. కాదు అనకుండా ఈ సాయి పలుకు ఒక్కసారి వింటావా అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ మాట ఏంటి, బాబాగారు నుదుటిన ఎందుకు తాకమంటున్నారు అని ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం. బాబాగారి సందేశం చూడబోయే ముందు ఎన్నో సమస్యలతో సతమతమైపోయే వాళ్ళకి ఒక అద్భుతమైన విషయం అనేది తెలియపరుస్తున్నానండి. షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో మనకు తెలిసిన ఒక గురువుగారు జ్యోతిష్యం అనేది చెబుతారు, శ్రీనివాసరాజు గురూజీ. ఈ గురూజీకి మీరు ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి మీ సమస్యలను చెప్పినప్పుడు గురువుగారు గొప్ప అనుభవం ఉన్న జ్యోతిషవంతుడు కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది చూపిస్తారు. నమ్మకంగా గురువు గారికి ఒక్కసారి మీరు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యారంటే మీ సమస్య తీరిపోయినట్టేనండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఉద్యోగంలో సమస్యలున్నా, ప్రేమ, పెళ్ళి, ఇలాగా సంతాన సమస్యలైనా ఎలాంటి సమస్యలకైనా సరే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. గురువుగారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్న వాళ్ళైనా, జాతకం చెప్పించుకున్న వాళ్ళైనా బాగా చెబుతున్నారని అందరు కూడా చెబుతున్నారు. ఆ నమ్మకంతోనే మరొకసారి మీకు గట్టిగా చెబుతున్నానండి. ఒకసారి స్క్రీన్లో చూపిస్తున్న ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, మీ సమస్యలను తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మనకు అందిస్తున్న సందేశం, తల్లి, నీ యొక్క సమస్య అనేది తీరాలని, నువ్వు ఇప్పుడు పడుతున్న ఇబ్బందులన్నీ తొలగాలని నువ్వు ఎంతగానో ప్రయత్నిస్తున్నావు. అలాగే నీ వల్ల కానప్పుడు నన్ను కూడా మొక్కుకుంటూ ఉన్నావు. ఇప్పుడు నీ మనసులో ఉన్న ఒక ఆవేదన కానీ, ఒక కష్టం కానీ నా ముందు పెట్టి ఎంతగానో బాధపడుతున్నావు కదా. బాబా, నా ఈ కష్టం తీరుతుందా, నేను ఈ కష్టం నుంచి బయటపడతానా అని ఖచ్చితంగా పడతావు తల్లి. ఎందువల్లంటే ఈ సాయి తండ్రి నీకు అండగా ఉండగా నీకు ఎలాంటి భయమూ అవసరం లేదు. ఎందువల్లంటే నా మీద నమ్మకం ఉంచి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ నమ్మకాన్ని, ధైర్యాన్ని నేను పోగొట్టేలా చేయను. తోటి వారిలో నువ్వు ఉన్న మంచి లక్షణాలనేవి నీలో ఉన్నాయి. అలాంటి నిన్ను పట్టించుకోకుండా ఉంటానా చెప్పు. ఈ సాయి తండ్రి దగ్గర వచ్చి నా బిడ్డలైనా, నా భక్తులైనా ఎవ్వరైనా సరే కోరిక తీర్చు బాబా అంటే నేను ఖచ్చితంగా తీరుస్తానని వాగ్దానం చేస్తాను. నా వద్ద వచ్చే వారి కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకంటే కోరికలు తీరకపోతే నువ్వు అసంతృప్తిగా ఉండిపోతావు. అలాగే భగవంతుడి మీద, అలాగే ఈ సాయి మీద నమ్మకం పోతుందో అని నాకు ఆవేదనమ్మా. అందుకే ఖచ్చితంగా నీ యొక్క కోరిక తీర్చుతాను. నువ్వు ఎప్పుడైతే నా దగ్గర ప్రార్థన పెట్టావో, ఎప్పుడైతే నీ కోరిక నా దగ్గర చెప్పావో అప్పటి నుంచే నీ యొక్క పనులనేవి ఆరంభించటం నీ సాయి తండ్రి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. నిన్ను ఒక్కొక్క మెట్టు పైకెక్కించడానికి ఖచ్చితంగా నా వంతు నేను ఎప్పుడు కూడా నీకు అండగా ఉంటాను. నీకు మంచి అవకాశాలు కల్పిస్తాను. నీ యొక్క సమస్యలు తీర్చటం అనేది నువ్వు వాటిల్లో ఎదుర్కొనే సమస్యలు అనేవి చిన్న చిన్నవిగా మారుస్తూ ఉంటాను. కాబట్టి నీకు వచ్చిన కష్టం నీ చుట్టూ ఉన్న మనుషుల గురించో, సమాజం గురించో, జీవితం గురించో తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు దేనికి కూడా కంగారు పడిపోకూడదు, మోసపోయానని బాధపడకూడదు. ఎందువల్లంటే మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవారు ఉంటారు. ఎందువల్ల మోసం చేస్తారు? నువ్వు గుడ్డిగా నమ్మడం వల్ల. కాబట్టి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ మనోవేదన అనేది నువ్వు మోసపోయబట్టే కదా. నువ్వు వారిని గుడ్డిగా నమ్మి నమ్మకం అనేది పెంచుకున్నావు. ఆ నమ్మకాన్ని వాళ్ళు ద్రోహం చేశారు. కానీ ఇక మీద జాగ్రత్త పడు. ఖచ్చితంగా నీవు మంచి స్థాయికి చేరాలన్నా కొందరు మనుషులు నువ్వు ఎదుర్కొనే తీరాలి. ఎలా అంటే ఆ మనుషులు వేసే కుట్రలకి, పన్నాగాలకి, వాళ్ళ స్వార్థానికి నువ్వు బలవకుండా నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ స్వార్థం చూసుకుంటూ ఉంటారు. కానీ నువ్వు చాలా మంచి మనసు ఉన్న వ్యక్తివి. ఎందువల్లంటే ఈ సాయి భక్తులైనా, ఈ సాయి బిడ్డలైనా మంచి మనసుతో స్వార్థం లేకుండా ఉంటారు. కానీ అందరూ అలా ఉంటారని నమ్మకు. గుడ్డిగా నమ్మి మోసపోయి ఇప్పుడు ఇలా బాధపడకు.
బిడ్డ, ఎప్పుడైనా సరే నీవు ఒంటరిగా నడుస్తున్నప్పుడు కొంచెం ఆగు, ఈ సాయిని ఒక్కసారి పిలువు, ఒక్కసారి ఈ సాయి స్మరణ చేయి, ఖచ్చితంగా నీకు దారి కనిపిస్తుంది. అలాగే నేను ఈ పని చెయ్యాలా వద్దా, నేను మోసపోతానా బాబా అని ఒక్కసారి నన్ను అడిగినప్పుడు దానికైనా పరిష్కారం నేను ఖచ్చితంగా చూపిస్తాను. నా ముందు నువ్వు ఇది వరకు చీటీలు వేసేవానివి కదా బాబా, నువ్వు చెప్పే సమాధానం అనేది ఖచ్చితంగా నాకు మంచిగానే ఉంటుంది, కాబట్టి నీ ముందు చీటీలు వేసి ఒక చీటీ తీస్తాను, నువ్వు ఏ సమాధానం ఇస్తే దానికి నేను కట్టుబడి ఉంటానని. ఖచ్చితంగా అది మరొక్కసారి ప్రయత్నించు. ఎందువల్లంటే ఈ సాయి వాక్కు నువ్వు ధర్మంగా న్యాయంగా పాటిస్తావు కాబట్టి. అలా నీకు అనుమానం ఉన్న చోట ఈ సాయి పలుకనేది నువ్వు చీటీల ద్వారా తెలుసుకో, ఖచ్చితంగా నీకు మంచి మార్గం దొరుకుతుంది. తల్లి, కోపం మనిషి వివేకాన్ని నాశనం చేసేస్తుంది. అందువల్ల నువ్వు ఆవేదన పడవు, ఆవేశం తెచ్చుకొను, కోపాన్ని నీలో నువ్వు అలాగే పెట్టుకోవద్దు. అలాగే నీ కోపాన్ని ఇతరులపైన కూడా చూపవద్దు. ఎందుకంటే కోపంతో వచ్చే సమస్య అనేది అంతా ఇంత కాదు. ఆ సమస్య ఆరంభమయ్యి ఇంకా ముగింపు లేకుండా ఉండటానికి కోపం ఒక్కటే కారణం అని తెలుసుకో. అలాంటి కోపాన్ని నీవు వీలైనంత దూరంగా ఉండమ్మా. నిన్ను నువ్వు చూసుకో, అంతా నీలోనే ఉంది, నీ అంతరాత్మలో ఉంది, నీ ఆలోచనలో ఉంది. నువ్వు ఏం చేయాలన్నా నీ ఆలోచన శక్తి అనేది పెంచుకోవాలి. ఆలోచన ప్రతిసారి మారుతూ ఉంటుంది, కానీ అవకాశం మాత్రం ఒక్కసారే వస్తుంది. అలాంటి అవకాశాన్ని నువ్వు ఎప్పటికీ వదులుకోవద్దు బిడ్డ. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రయత్నించు. ఖచ్చితంగా నీకు విజయం అనేది ప్రాప్తిస్తుంది. నా బిడ్డలకి, నా భక్తులకి నేను ఒకటే బోధిస్తూ ఉంటాను, శ్రద్ధ, సబూరి. శ్రద్ధ, సహనంతో ఉండి చూడు, నీ జీవితం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది, చాలా నీకు అందిస్తుంది. నీ జీవితంలో చాలా మార్పులు కూడా తెలుస్తుంది. ఆ మార్పులు ఎలా ఉంటాయంటే నీ మంచి భవిష్యత్తు కోసం ఉంటాయి బిడ్డ. ఓర్పు అనేది ఎంత గొప్పదంటే అంత గొప్పది. సహనంతో సాధించలేనిది ఏదీ లేదు. ఈ సహనం అనేది, అలాగే ఈ శ్రద్ధ అనేది, ఈ రెండూ ఉన్న వాళ్ళ జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. నువ్వు కూడా అలా ఎప్పటికీ ఓడిపోకూడదనే ఈ పలుకులు, ఈ సాయి పలుకులన్నీ నీకు అందిస్తున్నాను. కాబట్టి శ్రద్ధ, సబూరితో ఉండు. నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడున్న చోట నుంచి అక్కడే నీకు కావాల్సింది ఈ సాయి దగ్గర కోరుకో. నీకు కావాల్సింది నన్ను అడుగు. ఎక్కడెక్కడో ఎందుకు బిడ్డ తిరుగుతావో, నీ యొక్క విజ్ఞానం, నీ యొక్క ఆశలు, కోరికలు, నీ జీవితం గురించి అన్నీ కూడా నాపై విశ్వాసం ఉంచి ఒక్కసారి అడుగు. ఖచ్చితంగా ఆ విశ్వాసాన్ని నేను నిలుపుకుంటాను. నిన్ను చాలామంది నిందిస్తూ ఉంటారు. నిన్ను నిందించిన వారిని నీవు నిందించాల్సిన అవసరం లేదు. ఓర్చుకో, కాస్త ఓర్చుకో. ఆ ఓర్పుకి నాకు సంతోషాన్ని ఇస్తుంది అంటే ఆ ఓర్పు అనేది నీకు గొప్ప జీవితాన్నే ఇస్తుంది. నా నామాన్ని జపించి నువ్వు పక్కకు తప్పుకుంటే మిగతాదంతా నేను చూసుకుంటాను. నీ జీవితాన్ని ఎలా బాట వేయాలి, ఎలా దారి చూపాలి, ఎలా పక్కదావ పడకుండా చూడాలనేది నా బాధ్యత. నీ ఓర్పుకు ఫలితాన్ని ఈ బాబా అందిస్తాను కదా. నీ బాబా ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటాను. నా నామాన్ని ఒక్కసారి నువ్వు జపించి పక్కకు తప్పుకో. నీ యొక్క పూర్తి విశ్వాసం, అలాగే నీ పనులన్నీ కూడా నా పాదాల చెంత పెట్టి నీవు నిశ్చింతగా ఉండు, నా బాబా ఉన్నారు అని. అలాంటి నమ్మకాన్ని నేను ఎలా నిరూపిస్తానంటే నువ్వే ఆశ్చర్యపోయేలా, నా జీవితంలో కూడా అదృష్టం ఉందా బాబా, నా జీవితంలో కూడా ఇవన్నీ జరుగుతాయా అనేంత ఆశ్చర్యాన్ని కల్పిస్తాను. ఏ విషయంలోనూ ఎవరితోనూ వితండవాదం అనేది పెట్టుకోవద్దమ్మా. ఉందనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు, అంతే. నువ్వు ఉందని నమ్ముతున్నావు కదా, అలాగే ఉండు. అలా కాకుండా వారితో వాగ్వాదం పెట్టుకున్నప్పుడు వారికి నీకు చాలా బంధ విభేదాలు వస్తాయి. అలాంటప్పుడు ఆ బంధం నీకు దూరం అవుతుంది కదా. కాస్త మౌనంగా ఉంటే చాలు. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అన్నీ ఆయనకి తెలుసు. నీకున్న అర్హతను బట్టి నీకు కొన్ని దక్కుతాయి, ఇతరులకి ఏ అర్హత ఉందో వాళ్ళకి అవి దక్కుతాయి. నీకు భగవంతుడు ఏదైతే ఇస్తాడో దాంట్లో తృప్తిపడు. నీ వైఖరిని బట్టే కష్ట సుఖాలు కూడా ఉంటాయి. నీ ప్రవర్తన బట్టే నీ యొక్క విలువ అనేది ఉంటుంది. ఖచ్చితంగా కష్ట సుఖాలు కలుగుతాయంటే, సుఖదుఖాలు ఉంటాయి అంటే అవి జీవితం అంటే ఇదే అని గుర్తుంచుకో కూడా.
నీకు నువ్వే లేనిపోని కోరికలతో జీవితాన్ని దుర్భరం చేసుకోకు. నీ దగ్గరున్న వాటితో ఆనందంగా అనుభవించు. అదే ఆనందయోగం. అలా కాకుండా నువ్వు విపరీతమైన కోరికలు మనసులో పెట్టుకొని అవి తీరలేదు అంటే జీవితాంతం ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండేది చెప్పు? నన్ను కోరుతూ ఉంటావు. ఒకటి పోతే మరొక కోరిక. కాబట్టి కోరికలు అంతు లేకుండా ఉండకూడదు. నిమిత్తంగా ఉండాలి. నీ యొక్క కోరికలు కానీ నీ అదుపులో ఉంచుకోగలిగితే నీ అంత ప్రశాంతమైన జీవితం వేరెవ్వరికీ ఉండదు బిడ్డ. అందుకే ఇన్నిసార్లు చెబుతూ ఉన్నాను. ఒక్కసారి చెప్పాను కదా, నా నుదిటిని తాకు ఓంకారాన్ని ఉంటుంది అని. ఆ ఓంకారాన్ని ఒక్కసారి తాకు చూడు, నీకు అన్నీ బోధపడతాయి. నీ మనసుకి అంతుపట్టనిది కూడా నీకు బోధపడుతుంది. ఇంకా ఈ సాయినామాన్నే తలుస్తూ నా మీద నమ్మకం ఉంచిన నీకు ఎప్పుడు కూడా నేను అండగా ఉండటమే కాకుండా నీ కోరికలు తీరుస్తానమ్మా. రాబోయే గురువారంలోగా నీకు ఒక మంచి శుభవార్త కూడా అందుతుంది. నిశ్చింతగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. నీ బాబా నీకు అండ ఉండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.